హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ సూపర్ స్టార్ అయిన విజయ్ దళపతి గారు కొత్త సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు గైస్. సో ఈ సంక్రాంతి కానుకగా జననాయకుడు అనే సినిమాతో మన ముందుకైతే రాబోతున్నారు. అయితే ఈ సినిమా పాన్ ఇండియా వేడిగా తమిళ్, హిందీ, తెలుగు 3 భాషల్లో అయితే గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే ఈ రోజు సాయంత్రం 6:45 రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకి చాలా అంటే చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. సో తమిళ సూపర్ స్టార్ అయిన విజయ్ దళపతి గారి లాస్ట్ ఫిలిం ఇది. సో ఆయన కొత్తగా పార్టీ పెట్టి తమిళనాడున ఒక పార్టీని పెట్టి ఇక మీద సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి పూర్తిగా రాజకీయంలోకి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో విజయ్ దళపతి నుంచి వస్తున్న లాస్ట్ సినిమా కావడంతో తమిళ ఇండస్ట్రీ మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాపై హోప్ అయితే పెంచుకుంది. అండ్ అలాగే ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు. నిజంగా ఏ రేంజ్ లో ఉందంటే విత్ ఇన్ 5 minutes లోనే ఈ సినిమా ట్రైలర్ 5 మిలియన్లను టచ్ అయిందంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఉందో ఈ సినిమాపై అంచనాలు. నిజంగా ఈ సినిమా కోసం పిచ్చోళ్ళు అయిపోతున్నారబ్బా. ఆ రేంజ్ లో ఈ సినిమాపై బజ్ అయితే ఏర్పడిపోయింది. తమిళ ఇండస్ట్రీలోనే కాదు, ఇటు మన తెలుగులో కానివ్వండి, అండ్ అలాగే హిందీలో కానివ్వండి, పాన్ ఇండియా వేడిగా ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయని చెప్పొచ్చు. విజయ్ దళపతి గారికి ఇటు మన తెలుగులో, హిందీలో, అండ్ అలాగే తమిళంలో తెలుగులో స్టార్ట్ ఉంది. సో ఈ విషయం మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి. సో ఆయన సినిమా వస్తుందంటే మినిమం హౌస్ఫుల్ ఉంటుంది అబ్బా. ఎక్కడ ఏ థియేటర్కి వెళ్ళి చూసినా సరే డే 1 మినిమం హౌస్ఫుల్ తో రన్ అవుతుంది. ఆ రేంజ్ స్టార్ట్ ఉంది ఇక్కడ తెలుగులో కూడా. అయితే ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. అయితే ఆ తర్వాత ఈ సినిమా సంక్రాంతి కానుకగా January 9th రాజా షాప్, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటిస్తున్న ది రాజా సాబ్ మూవీకి పోటీగా ఈ సినిమా అయితే రాబోతుంది. ఇటు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ది రాజా సాబ్ మూవీ January 9th వస్తుంది. అండ్ అలాగే ఇటు విజయ్ దళపతి గారి సినిమా కూడా Jan 9th వస్తుంది. సో 2 సినిమాల మధ్య పోటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేలాగానే కనిపిస్తుంది. సో ఇద్దరికి తిరుగులేని స్టార్డమ్ ఉంది. అండ్ అలాగే ఇద్దరికి పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇద్దరి సినిమాలు కూడా నెక్స్ట్ లెవెల్లో కలెక్షన్స్ రాబడతాయి. సో వీళ్ళిద్దరూ ఒకే రోజున పోటీ పడబోతున్నారు, ఒకే రోజున థియేటర్ వద్ద రాబోతున్నారంటే ఎవరికి లాభం జరుగుతుందో, ఎవరికి నష్టం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సో ఏ సినిమాకు చిన్న మిస్టేక్, చిన్న దెబ్బ పడినా సరే, చిన్న మిస్టేక్ జరిగినా సరే చాలా అంటే చాలా గట్టిగా నష్టపోవాల్సి వస్తుంది. సో ఒకవేళ రిజల్ట్ కొద్ది గొప్ప తేడా వస్తే మాత్రానికి ఆ సినిమా నిజంగా వేరే లెవెల్లో నష్టాన్ని అయితే కలుగజేస్తుంది. సో ఏదైతే ఏముంది, మొత్తానికి జననాయకుడు ట్రైలర్ రివ్యూ ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. సో ఇకపోతే జననాయకుడు ట్రైలర్ విషయానికి వస్తే, జననాయకుడు ట్రైలర్ ఫుల్ అంటే ఫుల్ మన విజయ్ దళపతి గారి మ్యాన్యానే కనిపిస్తుంది. అయితే ఈ సినిమా వచ్చి మన గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన భగవంత్ కేసరి మూవీకి రీమేక్ అండ్ అలాగే రీలోడెడ్ వర్షన్ గా అయితే రాబోతుంది. ఎస్, ఈ సినిమా ఏదో కొత్త కథ అని అనుకోవద్దు. సో భగవంత్ కేసరి సినిమా మనం చూసింది ఆల్రెడీ. మన దగ్గర నెక్స్ట్ లెవెల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమా. సో బాలకృష్ణ గారి కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్ లో అండ్ అలాగే బాలకృష్ణ గారి బ్లాక్ బస్టర్ ని సాధించిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమాతో మన బాలయ్యబాబు గారు మన టాలీవుడ్ లో నెక్స్ట్ లెవెల్లో సౌండ్ అయితే ఇచ్చారు. సో ఇదే సినిమాని ఇప్పుడు విజయ్ దళపతి గారు అయితే రీమేక్ చేయడం జరిగింది. అయితే టోటల్ స్టోరీ అదే అని అనుకోవద్దు. కొద్దిగా ఈ స్టోరీలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి రీలోడెడ్ వర్షన్ గా మన ముందుకైతే రాబోతుంది. సో ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయి అబ్బా. మనకు క్లియర్ గా చూస్తేనే అర్థమవుతుంది భగవంత్ కేసరి రీమేక్ సినిమా అని చెప్పి. కాకపోతే చాలా అంటే చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అబ్బా. మెయిన్ గా ఈ సినిమాలో విజయ్ దళపతి గారి లుక్స్ కానివ్వండి, ఆయన స్క్రీన్ ప్రెన్స్ కానివ్వండి, ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ లెవెల్లో ఇంపాక్ట్ ని కలుగజేస్తుంది. ఆ రేంజ్ లో పడ్డాయని చెప్పొచ్చు. సో డైరెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. క్లియర్ గా అర్థమవుతుంది. మీరు చూస్తే ట్రైలర్ చూస్తే టెక్నికల్ వాల్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా కోసం ఖర్చు పెట్టినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది అబ్బా. నిజంగా ప్రతి ఒక్క ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తే డబ్బులు ఎంత వాళ్ళు ప్రతి ఒక్క ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క పైసా కూడా మనకు ట్రైలర్ లోనే కనిపిస్తుంది. ఇకపోతే రేపు సినిమా ఇంకా ఎంత గ్రాండర్ గా ఉండబోతుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ రేంజ్ లో ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఇటు తమిళంలో మన ది రాజా సాబ్ మూవీకి గట్టి పోటీనే ఉండబోతుంది. ఇక తెలుగులో చూసుకుంటే తెలుగులో కూడా కాస్త కూస్తా మన విజయ్ దళపతి గారికి కూడా ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన కూడా గట్టి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎంత ఫాలోయింగ్ ఉన్నా సరే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ అంత ఇంపాక్ట్ అయితే కలుగజేయకపోవచ్చు ఫస్ట్ డే. సో నెక్స్ట్ డే నుంచి రిజల్ట్ ని బట్టి సినిమా ఎలా ఉంటుందో ఏందో దాన్ని బట్టి ఏ సినిమాకి ఎంత కలెక్షన్ వస్తుందో నెక్స్ట్ డే నుంచి అయితే క్లియర్ గా అర్థమైపోతుంది. ఇకపోతే హిందీ, బాలీవుడ్ పరంగా చూసుకుంటే ఇద్దరికి అక్కడ ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా. ఎవరిని తీసివేయడానికి లేదు. బాలీవుడ్ లో నువ్వా నేను అన్నట్టు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరికి ఫ్యాన్ బేస్ బాలీవుడ్ లో గట్టిగా ఉంది. ఇద్దరికి కూడా నెక్స్ట్ లెవెల్లో క్రేజ్ ఉంది అక్కడ. సో బాలీవుడ్ లో కూడా గట్టి పోటీనే పడేలాగానే కనిపిస్తుంది. సో అయితే గీతే ఏ సినిమాకైనా సరే నష్టం కలిగేలా అయితే ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నారు కాబట్టి
హాలిడే ఉంటుంది, లాంగ్ రన్ హాలిడే ఉంటుంది. ఆయన అలాగే పండగ సీజన్ ఖచ్చితంగా ఇవాళ ఒక సినిమా చూసిన వాళ్ళు రేపు కూడా ఇంకో సినిమా చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 2 సినిమాలు హిట్ అయితే మాత్రానికి కలెక్షన్ ఊచకోత ఉండడం ఖాయం. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో ఇక జననాయకుడు ట్రైలర్ అయితే 2 నిమిషాల 52 సెకండ్ల ఈ ట్రైలర్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అబ్బా. డైలాగ్స్ కానివ్వండి, టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, మెయిన్ గా అనిరుద్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేశారని చెప్పొచ్చు. నిజంగా వేరే లెవెల్లో ఇచ్చి పడేశారబ్బా. ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్స్ లో కానివ్వండి, మాస్ సీన్స్ లో కానివ్వండి, అండ్ అలాగే ఇటు ఎమోషన్ సీన్స్ లో కానివ్వండి, కామెడీ సీన్స్ లో కానివ్వండి, ప్రతి ఒక్క చోట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి, ఆ రేంజ్ లో ఉన్నాయి. సో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అనిరుద్ గారు విజయ్ దళపతి గారి మూవీకి ఏ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడేస్తారు. సో ఇదైతే ఫైనల్. సో మొత్తానికి అన్ని కూడా పాజిటివ్ థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి అబ్బా. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన ఫార్ములా అనేది భగవంత్ కేసరి రీమేక్ రీలోడెడ్ వర్షన్. ఒకవేళ కొద్దిగా మార్పులు చేర్పులు కరెక్ట్ గా కనెక్ట్ అయితే మాత్రానికి సినిమాని ఆపడం ఎవరి వల్ల కాదు. సో ఇదైతే ఫైనల్. ఖచ్చితంగా ఇదైతే బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా లాగానే కనిపిస్తుంది. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇంపాక్ట్ అయితే కలుగజేసింది ఖచ్చితంగా. మెయిన్ గా తమిళ ఇండస్ట్రీలో ఈ సినిమా కోసం పిచ్చెక్కిపోతున్నారు, ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి. సో ఇది మెయిన్ గా ఈ సినిమాపై ఇంత పిచ్చిగా ఉండడానికి కారణం విజయ్ దళపతి గారి లాస్ట్ సినిమా ఇది. ఇక ముందు సినిమాలు తీయట్లేదు. సో ఆయన ఆల్రెడీ ఇది వార్త కూడా అఫీషియల్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నా లాస్ట్ ఫిలిం, ఇక మీదట నేను రాజకీయంలోకి వెళ్ళిపోతున్నాను, సినిమాలు తీయను, సినిమాలకి దూరంగా ఉంటానని చెప్పి చెప్పేశారు. సో దాని మూలంగా ఈ సినిమాపై అంచనాలు అయితే పీక్స్ వెళ్ళిపోయాయని చెప్పొచ్చు. సో చూడాలి ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా, ఇంకా ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ఊచకొత్త ఉంటుందో, జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. సో ఇది గైస్ ఓవరాల్ గా జననాయకుడు ట్రైలర్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సినిమాపై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటిది, అండ్ అలాగే January 9th ది రాజాసాబ్ మూవీ చూస్తున్నారా లేదా జననాయకుడు సినిమా చూస్తున్నారా, మీరు ఫస్ట్ ఏ సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. అండ్ బై బై, సీ యు, సైనింగ్ ఆఫ్. థాంక్యూ.